బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారం అయితే ముగిసింది. ఇక పంపకాల పర్వానికి అయితే తెరలేచినట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే ఏ పార్టీకి ఆ పార్టీ తమ హవా చాటుకోవాలి అనే ఉద్దేశంతో ఉన్నట్టుగా తెలుస్తుంది. గెలుపు కోసం ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే పంపకాల విషయంలో కూడా ఏమాత్రం రాజీ పడకుండా అయితే ఒకరికొకరు ఏ పార్టీకి ఆ పార్టీ ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల పోలింగ్కు సమయం ఆసన్నమైంది. ప్రచారం ముగిసింది. మరొక రోజు మాత్రమే మిగిలి ఉంది. బుధవారం పోలింగ్, శుక్రవారం ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. దీంతో ఇక పోల్ మేనేజ్మెంట్కు పార్టీలు తెరలేపాయి. గెలుపు కోసం ఎవరి వ్యూహాలు వారే రచిస్తున్నారు. పోలింగ్కు ఒక్కరోజు మాత్రమే ఉండటంతో పంపకాల పర్వానికి పార్టీలు తెరలేపాయి. మినీ అసెంబ్లీ ఎన్నికలను తలపిస్తున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కార్పొరేటర్ అభ్యర్థి లక్షల్లో ఖర్చు చేయాల్సిన అవసరం నెలకొంది. ప్రస్తుతం పార్టీలు సైతం ఆర్థిక బలం ఉన్నవారికి టికెట్లలో ప్రాధాన్యత ఇవ్వడంతో కొన్ని డివిజన్లలో గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ప్రధానంగా ఒక డివిజన్ గెలుపు కోసం 10,000 రూపాయల వరకు ఖర్చు చేసేందుకు ఓ ప్రధాన పార్టీకి చెందిన అభ్యర్థి సిద్ధమయ్యారు అనే ప్రచారం జరుగుతోంది. అసలు ఆ డివిజన్ ఎక్కడుంది, ఏ జిల్లాలో ఉంది, ఎందుకంత డిమాండ్ ఇప్పుడు తెలుసుకుందాం. తెలంగాణలో మున్సిపల్ ఓరు క్లైమాక్స్కు చేరుకుంది. ప్రచార హోరు ముగియడంతో అభ్యర్థుల దృష్టి ఇప్పుడు పోల్ మేనేజ్మెంట్పై పడింది. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 19వ డివిజన్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. ఇక్కడ గెలుపు కేవలం ఒక కార్పొరేషన్ సీట్ కోసం పరిమితం కాకుండా మేయర్ పీఠాన్ని నిర్ణయించే కీలక అంశంగా మారింది. దీంతో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఈ స్థానాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. గెలుపు కోసం అభ్యర్థులు కోట్లలో ఖర్చు చేసేందుకు వెనకాడకపోవడం ఓటర్లకు వేలల్లో ధర పలుకుతూ ఉండడంతో ఈ డివిజన్ రాజకీయాలకు ముడిపెట్టుకున్నట్టుగా కనిపిస్తుంది. నిజామాబాద్ 19వ డివిజన్లో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్న కాటిపల్లి సెమంతకు ఈ ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారింది. ఇక కార్పొరేటర్గా గెలిస్తే మేయర్ పీఠం హామీని అధిష్టానం ఇవ్వడంతో ఆమె విజయం కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నారు. మజ్లీస్ పార్టీ మద్దతుతో మేయర్ పీఠాన్ని దక్కించుకోవడానికి కాంగ్రెస్ వేస్తున్న వ్యూహం సఫలం కావాలి అంటే ఇక్కడ విజయం తప్పనిసరి. అందుకే ఈ డివిజన్లో ఇతర అభ్యర్థులకు అందినంత స్థాయిలో ఆర్థిక బలాన్ని ప్రయోగిస్తున్నారు. మేయర్ అభ్యర్థిగా బరిలో ఉండడంతో ఈ డివిజన్ గెలుపు పార్టీ ప్రతిష్టకు కొలమానంగా మారింది. ఈ డివిజన్ కేవలం కాంగ్రెస్కే కాదు, బీజేపీ, బీఆర్ఎస్లకు కూడా అగ్ని పరీక్షగా నిలిచింది. బీజేపీ తరఫున నాగుల లక్ష్మీనారాయణ, బీఆర్ఎస్ తరఫున యమగంటి నరేష్ గౌడ్ గట్టి పోటీ ఇస్తున్నారు. కాంగ్రెస్ను అడ్డుకోవడం ద్వారా మేయర్ రేసులో ఆ పార్టీని దెబ్బతీయాలి అని ప్రత్యర్థి పార్టీలు భావిస్తున్నాయి. అభ్యర్థుల ఎంపికలోనూ ఆర్థిక బలానికి పెద్దపీట వేసిన పార్టీలు ఇప్పుడు క్షేత్రస్థాయిలో ఓటర్లను ఆకట్టుకునేందుకు సమానంగా తలపడుతున్నారు. ముగ్గురు అభ్యర్థులు కూడా బలమైన సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో ఓట్లు చీలిక ఎటు దారి తీస్తుందో అనేది ఉత్కంఠ నిలిపింది. ఇక ఎన్నికల ప్రచారం ముగియగానే నిజామాబాద్లో పంపకాల పర్వం పతాక స్థాయికి చేరింది. ముఖ్యంగా 19వ డివిజన్లో ఓటు ధర ఆకాశాన్ని తాకుతోంది. సాధారణంగా మున్సిపల్ ఎన్నికల్లో ఉండే ధర కంటే రెట్టింపు స్థాయిలో అంటే 5,000 నుంచి 10,000 వరకు ఇచ్చేందుకు అభ్యర్థులు సిద్ధపడినట్టుగా సమాచారం. గెలుపుపై ఉన్న నమ్మకం కంటే ఓటమి భయం అభ్యర్థులను భారీ ఖర్చు వైపు నడిపిస్తోంది. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు మద్యం, నగదు ఏర్లే పారుతూ ఉండడంతో ఎన్నికల అధికారులు నిఘా పెంచినప్పటికీ కూడా రహస్యంగా సాగుతున్న ఈ పంపకాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.